హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మనమందరం కూడా క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించాం. ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా వాళ్ళ ఇళ్లను, వారి యొక్క వీధులను మొత్తం అంతా కూడా విద్యుత్ కాంతులతో నింపి ఉంటారు. ఆ కాంతులను చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది అనే సందర్భాన్ని బట్టి ఆ యొక్క కాంతులను చూసి సంతోషిస్తూ ఉంటారు. డిసెంబర్ 25వ తారీఖున యూరోప్ మరియు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాలన్నీ కూడా ఆ రోజున పగలు తక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ప్రపంచ క్రైస్తవులందరూ కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు జననాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ ను వేడుక చేసుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుదురు, మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయా ప్రవక్త సెలవిస్తుంటున్నారు. ఈ యొక్క మాటను ప్రవచన వాక్యంగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు జననంతో ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ యొక్క వచనాన్ని మనం చూస్తాం. మరియు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మనం చూసినట్టయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ లోకం చీకటిలో ఉంది, ఎందుకు మనకు వెలుగు అవసరం అని మనం చూసినట్టయితే, చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంటుంది, సాతాను కార్యాలకు సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించే సమయంలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా హింసతో, అన్యాయంతో, అధికార దుర్వినియోగంతో, నిరాశ్రయతతో, అణిచివేతతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉంటున్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దుఃఖం నెలకొంది. అలాంటి సమయంలో సాతాను యొక్క కార్యాలను అణిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు తెచ్చేందుకు ఈ భూమి పైన అవతరించారు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం అలంకరించుకునే ఆ యొక్క విద్యుత్ దీపాలు, ఆ యొక్క కాంతిని యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చిన విధానానికి సాదృశ్యంగా ఉంటుంది.